స్ఫూర్తికి విరుద్ధం అది. ఆ నేపథ్యంలో నేను మాట్లాడినప్పుడు కొన్నిసార్లు నేను పిఠాపురంలో హిందూ దేవాలయాలు అపవిత్రం చేస్తే దాని గురించి మాట్లాడినప్పుడు నేను వారికి చెప్పాను, నిన్న క్రిస్టియన్ పాస్టర్ల మీటింగ్లో చెప్పాను, మీకు పంచుకుంటున్నాను. అది నేను చెప్పింది ఏంటంటే, ఇది నేను హిందూ దేవాలయాల గురించి అపవిత్రత గురించి మాట్లాడుతున్నప్పుడు, ప్రభుత్వం చర్యలు తీసుకున్నప్పుడు నేను ఇది దోషులను పట్టుకోండి అంటే నేను హిందూ మతాన్ని వెనకేసుకు రావడం కాదు, ఒక అపవిత్రం చేసిన వ్యక్తుల్ని శిక్షించమని అర్థం. అలాగే ఒక చర్చి మీద దాడులు జరిగితే మొట్టమొదటగా స్పందించేది జనసేన, పవన్ కళ్యాణ్ అవుతారు. నేను వారికి చెప్పింది ఏంటంటే, నిజంగా నేను గౌరవం చూపించాలి. ఐఎమ్ ప్రాక్టీసింగ్ హిందూ, నా వైఫ్ క్రిస్టియన్, నేను ప్రాక్టీసింగ్ హిందూ. నేను అంత మాత్రాన్ని కూర్చోబెట్టి క్రిస్టియన్ మతాన్ని కానీ, ఇస్లాం మతాన్ని కానీ, ఇంక ఏ అన్య మతాన్ని, బౌద్ధాన్ని కానీ అసలు ఎక్కడ అగౌరవపరిచే మనస్తత్వం నాకు లేదు. అందుకని మన నాయకులు చాలామంది చూస్తాను, నేను ఎక్కడో నమాజ్ వినిపిస్తూ ఉంటే కొన్నిసార్లు చాలా సందర్భాల్లో నేను స్పీచ్ని ఆపేసిన సందర్భాలు ఉన్నాయి. నాకు గౌరవం అలా చూపిస్తాను. కాకపోతే ఓట్ల కోసం నేను మతాన్ని వాడను. ఓట్ల కోసం ఆ మతాన్ని, ఎందుకంటే ఎంతమంది చనిపోయారో నాకు తెలుసు. మన రాజ్యాంగాన్ని, భారత రాజ్యాంగం అనే ఒక రూపుదిద్దటానికి ఎంతమంది చనిపోయారు. ఇండియన్ రిపబ్లిక్, భారత్ రిపబ్లిక్ని స్థాపించడానికి ఎన్ని లక్షల మంది చనిపోయారు. సో ఈ పరిస్థితులన్నింటిని దృష్టిలో పెట్టుకుని చాలా చాలా బాధ్యతగా మాట్లాడతాను. ముఖ్యంగా ఈ రిపబ్లిక్ డే రోజున క్రైస్తవ సోదరులకి, సోదరీమణులందరికీ కూడా జనసేన కేంద్ర కార్యాలయం నుంచి మాటిస్తున్నాను, మీకు బంగారు భవిష్యత్తు ఉండేలాగా మీకు అండగా నిలబడతాను ఈ రిపబ్లిక్ డే రోజున మీకు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాను. అలాగే ఇస్లాం పాటించే మన సాటి భారతీయులందరికీ కూడా ప్రపంచంలో ఎక్కడా లేనంత సహృదయత మన భారతదేశ సమాజంలో ఉంది. మీకు చిన్నపాటి నష్టం వచ్చినా, కష్టం వచ్చినా, ఆర్థికపరమైన ఇబ్బందులు వచ్చినా ఈ దశాబ్దం కాలం పాటు మేము మీకు చాలా అండగా నిలబడ్డాం. మొన్న ఒకరు మాట్లాడుతూ, నువ్వు రామాలయానికి మీరు 30 లక్షలు ఇచ్చారు, మీరు హిందూ పక్షపాతిలాగా అని మాట్లాడితే నేను చెప్పాను, నేను 25 లక్షలు మన మస్జిద్లు కూడా ఇచ్చిన ఆ విషయం ఎందుకు మర్చిపోయారు మీరు అని. మీరు ఈ మాట మాట్లాడితే ఈ మాట కూడా గుర్తు చేసుకోవాలి కదా. అలా కాదు, నేను కూర్చోది అది నా ధర్మం, అది నా ధర్మాన్ని నేను గౌరవిస్తాను. ఇస్లాం మతాన్ని సంపూర్ణంగా గౌరవిస్తాను. నేను దాన్ని, నా మతాన్ని నేను ఆరాధిస్తాను. ఇస్లాం మతాన్ని సంపూర్ణంగా నేను గౌరవిస్తాను. నిన్న నా తెలిసిన జానీ మాస్టర్ ఆయన నాకు ప్రతిసారి నాకు ఖురాన్ ఇచ్చిన, బైబిల్ ఇచ్చిన చెప్పులు పక్కన పెట్టి మరీ తీసుకుంటాను, దాన్ని కళ్ళకద్దుకుంటాను. ఎందుకంటే భారతదేశంలో మనం మత సమైక్యత, మతం మనందరం ఐక్యత ఉండడం చాలా చాలా అవసరం. ఈరోజు నా అభిమానులు అందరూ కూడా అన్ని భిన్నమైన మతాల నుంచి, భిన్నమైన కులాల నుంచి ఉన్నారు నా అభిమానులు. నా ఇంట్లోనే నా భార్య క్రిస్టియానిటీ ప్రాక్టీస్ చేస్తుంటారు. క్రిస్మస్ జరుపుకుంటాం మా ఇంట్లో, కానీ ఇప్పుడు నా ఇంట్లో పూజ కూడా జరుగుద్ది, రోజు దైనందిక పూజ కూడా జరుగుద్ది. నా సెక్యూరిటీలో అత్యధిక భాగం ఇస్లాం మతానికి చెందిన వాళ్ళు. వారి పండగ వచ్చినప్పుడు, రంజాన్ వచ్చినప్పుడు వారికి నేను అండగా ఉంటాను, ప్రతి ఒక్కరికి నేను అండగా ఉంటాను నేను. అలాగే పోయినసారి 10 లక్షలు ఎందుకు ఇచ్చానంటే, ముఖ్యంగా ఈ మద్రాసాల్లో పిల్లలు చదువుకోవడానికి, వాళ్ళకి ఏమైనా అవసరాలకి 10 లక్షలు నేను ఇచ్చాను. నేను ఎప్పుడు, నేను కొన్నిసార్లు ఇప్పుడు తెలియజేశాను, ఈసారి ప్రతి సంవత్సరం తెలియచేయను నేను, అంతే సైలెంట్గా చేసుకుని వెళ్ళిపోతుంటాను. నేను దీన్ని స్వార్థ రాజకీయ లబ్ధి కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం వాడే వ్యక్తిని కాదు నేను. ఎవరైనా సరే కూర్చోబెట్టి మత ప్రాతిపాదికన ఓటింగ్ కోసం నేను కన్వీనియంట్గా మాట్లాడే వ్యక్తిని కాదు. ప్యూరెస్ట్ సెక్యులరిస్ట్ అనేవాడు, పరిపూర్ణమైన లౌకికవాది నాలాగే మాట్లాడతాడు. నేను క్రైస్తవ సోదరులకు చెప్పాను, పాస్టర్ సోదరులందరికీ చెప్పాను, నేను మీకు అండగా నిలబడతాను. మీకు క్రైస్తవ సోదరులు మాట్లాడుతూ కోనసీమ కలహాల సీమ అయిపోయింది, గొడవల సీమ అయిపోయింది,
ముఠా సంస్కృతి లాగా వచ్చేసింది. అంటే ఈరోజు నేను చెప్పాను, కోనసీమ అనేది కలహాల సీమ కాదు, దాన్ని ప్రేమ సీమని చేద్దాం. నేను అమలాపురం పర్యటనకు వస్తాను. పర్యటన వచ్చినప్పుడు పాస్టర్ సోదరులందరికీ చెప్పాను, ముందు మనం ఒక ప్రేమపూర్వకం అందరం కలుద్దాం. అసలు ముందు మనం ఒక ఆత్మీయ కలయిక పెట్టుకుందాం, మనం ఒక ప్రేమ కలయిక పెట్టుకుందాం. జనసేన అంటే కూర్చోబెట్టి వాళ్ళు చెప్తా ఉన్నారు, మీరు ఎక్కువ హిందుత్వ అని మాట్లాడుతుంటే, నేను హిందుత్వ ఎక్కువ నేను మాట్లాడను. నా ఇంట్లో లేని నేను బయట ఎక్కడి నుంచి మాట్లాడగలను? నేను హిందుత్వం అనేది మాట్లాడానంటే అది నేను ఆ మతంలో, ఆ ధర్మంలో పుట్టాను. నేను నా ధర్మాన్ని నేను గౌరవించాలి అని చెప్తూ నేను చెప్పాను, నేను ఓట్ల కోసం మిమ్మల్ని ఎప్పుడు ఓట్లు అడగను, మీకోసం నిలబడతాను. మీరు నాకు ఓట్లు వేసినా ఏగిపోయినా మీకు కష్టం వచ్చినప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మీకు ఎప్పుడు అండగా ఉంటారు. అలాగే